అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తున్న తెలుగు ఉద్యోగులు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. మాతృదేశం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరం వచ్చి మెరుగైన జీవితం కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం విపరీతంగా కష్టపడుతుంటారు. పగలనక రాత్రనక పనిచేయడం వల్ల బాగా అలసిపోతుంటారు. విపరీతంగా పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి పరిస్థితి తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్లిన సునీల్ కుమార్ విషయంలో జరిగింది. కుటుంబంలో ఆయన ఒక్కడే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలకు, కుటుంబ ఖర్చుల కోసం స్థానిక తెలుగు కమ్యూనిటీ డబ్బు సేకరించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఇటీవలే కర్నూలు జిల్లాకు చెందిన చందు అనే యువకుడు షికాగో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకు ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సునీల్ కుమార్ అనే ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబం విషాదం నెలకొంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో అత్యధికంగా తెలుగువారే. గతంతో పోల్చుకుంటే ఐటీ రంగంలో ప్రస్తుతం జోరు తగ్గింది. కంపెనీలన్నీ ఏఐకి మారిపోతున్నాయి. మరోవైపు ట్రంప్ H-1B వీసాలపై కొరడా జులిపిస్తున్నాడు. దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇతర రంగాల్లో పనిచేయాల్సి వస్తోంది. కొంతమంది 1-2 ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం అమెరికాలో నెలకొంది. మరోవైపు ఇండియా నుంచి స్టూడెంట్స్ వీసాపై వెళ్లి చదువుకున్న వారు తమకు ఉద్యోగం రాలేదన్న దిగులుతో ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. కర్నూలుకు చెందిన చందు అనే విద్యార్థి పీజీ చదువుకోవడానికి షికాగో వెళ్లి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెతికి వేసారి చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని ఆయన భౌతిక కాయాన్ని కర్నూలు రప్పించింది. అమెరికాలో ఉండే మిత్రులు కొంత డబ్బు సేకరించి ఇండియాలోని చందు కుటుంబానికి పంపించి ఆదుకున్నారు. ఇక తాజాగా ఈ నెల 7వ తేదీన తెలంగాణలోని గద్వాల్కు చెందిన సునీల్ కుమార్ గుండ్రాయి ఫ్లోరిడాలో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఐటీ రంగానికి చెందిన సునీల్ కుమార్కు భార్య, 2 పిల్లలున్నారు. కాగా ఆయన అమెరికాలో క్యాప్జెమినీలో పనిచేస్తున్నారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి పిల్లలకు, కుటుంబానికి మెరుగైన జీవితం కోసం ఎంతో కష్టపడ్డాడు. అకస్మాత్తుగా ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం. అమెరికాలోని ఫ్లోరిడాలోని టెంపాలో ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే సునీల్ కుమార్ విపరీతంగా కష్టపడుతూ ఉంటాడట. రాత్రనక పగలనక కుటుంబం కోసం కష్టపడడంతో ఆయన గుండెపోటుకు గురయ్యారని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ తెలిపింది. ఈ నెల 7వ తేదీన ఆయన ప్రాణాలు కోల్పోయాడని తెలుగు అసోసియేషన్ వెల్లడించింది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలుగు అసోసియేషన్ దాతల నుంచి డబ్బు సేకరిస్తోంది. తెలంగాణలోని గద్వాల్ నుంచొచ్చాడు సునీల్ కుమార్ గుండ్రాయ్. టెంపాలోని క్యాప్జెమినీలో ఆయన నిబద్ధత కలిగిన నిపుణుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇండియా నుంచి వచ్చేవారిలో చాలామంది తమ పిల్లలకు మెరుగైన జీవితం కోసం, ఉన్నత చదువు కోసం విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. ఒక్కోసారి పగలనక రాత్రనక శ్రమిస్తుంటారు. తమ జీవితాలను పిల్లల కోసం, కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు. అమెరికాలో చాలామంది ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉన్న ఉద్యోగాలకు భరోసా లేదు. ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అన్న భయం వెంటాడుతోంది. ఇంత చేసినా వీసా గడువు ముగిస్తే వీసా ఎక్స్టెన్షన్ ఉంటుందా లేదా అనే దిగులు మరోవైపు. ఇక ఉద్యోగాల విషయానికొస్తే దినమంతా పనిచేయడంతో శారీరకంగా బాగా అలసిపోతారు. ప్రస్తుతం ఇండియా నుంచి వచ్చిన వారు కొందరు 2 ఉద్యోగాలు చేస్తూ బాగా అలసిపోతూ ఉంటారు. ఇక ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అనారోగ్యం పాలయ్యేవారు కూడా ఉన్నారు. సునీల్ కుమార్ నేపథ్యం విషయానికొస్తే మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి గద్వాల్లో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి స్ఫూర్తితో విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. కఠోర శ్రమకు అత్యంత విలువనిచ్చే వ్యక్తిగా మారాడు. ఇక వృత్తిలో కూడా ఆయన అంకిత భావంతో పనిచేసేవారు. అమెరికాలో పిల్లల భవిష్యత్తుకు ఆయన విపరీతంగా కష్టపడేవారని తెలుగు కమ్యూనిటీ చెబుతోంది. ఇక అమెరికాలో అనారోగ్యం పాలయ్యారంటే చాలా కష్టం. డాక్టర్ వద్దకు వెళితే ఉన్న డబ్బు హారతి కర్పూరంలా కరిగిపోవాల్సిందే. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే బిల్లు లక్షలు కాదు, కోట్లలో చెల్లించుకోవాల్సిందే. హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే అమెరికాలో క్షణం కూడా ఉండలేరు. సునీల్ కుమార్ లాంటి వారు కుటుంబం కోసం, పిల్లలకు మెరుగైన జీవితం కోసం అమెరికాకు వెళ్లి విపరీతంగా కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ గోఫండ్మీ పేరుతో
నిధులు సేకరిస్తోంది. సునీల్ కుటుంబం కోసం తెలుగు అసోసియేషన్ సుమారు $2 లక్షల విరాళాలు సేకరించాలనుకుంది. ప్రస్తుతం సునీల్ కుటుంబం ఆర్థిక పరిస్థితి చూసి స్థానికంగా ఉండే తెలుగువారు చలించిపోయారు. వెంటనే ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలుగు కమ్యూనిటీ నడుం బిగించింది. అయితే ఇప్పటి వరకు గో ఫండ్ మీ సుమారు $60,000 వరకు సేకరించింది. ఇక సునీల్ కుమార్ అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబం ఏకాకైంది. ఒకవైపు పిల్లలు చదువుకునే వయసు వారు, భార్య గృహిణి. దీంతో స్థానికులు ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి నడుం బిగించారు. కాగా ఉత్తర అమెరికా, తెలంగాణ సొసైటీ, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా సునీల్ కుమార్ను ఆదుకోవడానికి తమ వంతు ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఈ వారంలో ప్రారంభించిన విరాళాల సేకరణకు తెలుగు కమ్యూనిటీ అనుకూలంగా స్పందించింది. ఇక సేకరించిన డబ్బుతో తక్షణం ఆయన కుటుంబ ఖర్చుతో పాటు అత్యవసర ఖర్చులతో పాటు ఆయన అంత్యక్రియలకు, రోజువారీ ఇంటి ఖర్చుకు, 2 పిల్లల చదువు కోసం సాయం చేయనున్నట్లు తెలుగు కమ్యూనిటీ తెలిపింది. అయితే ఇటీవలి కాలంలో ఇండియా నుంచి మెరుగైన జీవితం కోసం అమెరికాకు వచ్చిన వారు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. సునీల్ కుమార్ ఘటన కంటే ముందు కాలిఫోర్నియాలో 26 ఏళ్ల భారత విద్యార్థి మహమ్మద్ కుమేల్ షేక్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అతి చిన్న వయస్సులో ఆయన గుండెపోటుకు గురి కావడం ఆయన మిత్రులకు, కుటుంబ సభ్యులను కూడా షాక్కు గురిచేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న షేక్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గోల్డ్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మిత్రులతో కలిసి ఆయన సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత రోజు ఆయన గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ఇండియాకు చెందిన మహమ్మద్ కుమేల్ షేక్ అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఇక్కడి ఇండియన్ కమ్యూనిటీ విషాదంలో మునిగిపోయింది. అలాగే ఇండియాలో ఉన్న ఆయన కుటుంబం కూడా షాక్కు గురైంది. ఇక మహమ్మద్ కూడా అమెరికాకు మెరుగైన జీవితం కోసం తన కలలను సాకారం చేసుకోవడానికి ఇండియాలో తన కుటుంబాన్ని ఆదుకోవడానికి విపరీతంగా కష్టపడ్డాడని ఆయన మిత్రులు చెబుతున్నారు. ఇక మహమ్మద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆయన భౌతిక కాయాన్ని ఇండియాకు పంపించడానికి గో ఫండ్ మీ ఇండియన్ కమ్యూనిటీ డబ్బు సేకరించి భౌతిక కాయాన్ని ఇండియాకు పంపించేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఆయన అంత్యక్రియలు ఇండియాలో చేయాలనుకుంటున్నారు. కాగా మహమ్మద్ విషయానికొస్తే దిగువ మధ్యతరగతి కుటుంబం నేపథ్యం కలిగినవారు. మహమ్మద్ను ఉన్నత చదువుకు అమెరికాకు పంపించడానికి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపారు. అకస్మాత్తుగా మహమ్మద్ అకాల మరణంతో కుటుంబం కుప్పకూలిపోయింది. దేశం కాని దేశానికి కొన్ని వేల మైళ్ల దూరం వచ్చి మెరుగైన జీవితం కోసం, కుటుంబం కోసం, పిల్లల కోసం విపరీతంగా కష్టపడడంతో సునీల్, మహమ్మద్ లాంటి వారు కూడా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టడం అత్యంత విషాదకరం.